హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్స్ వంటిల్లు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బ్యాచిలర్స్ వంటింట్లో రెసిపీ వచ్చేసి టొమాటో చికెన్ అండి. మీరు రెగ్యులర్గా చేసే చికెన్లా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను కొత్తగా కుకింగ్ వీడియో స్టార్ట్ చేశాను. వీడియో రికార్డింగ్లో అలాగే ఆడియో రికార్డింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. నా అప్కమింగ్ వీడియోస్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసి మంచి కంటెంట్ని అందివ్వడానికి ట్రై చేస్తాను. నా ఈ ప్రయత్నాన్ని ఆదరించి ఈ ఛానల్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. టొమాటో చికెన్ రెసిపీ కోసం చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇందుకు గాను నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ని ఒకసారి బాగా వాష్ చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అలాగే కొద్దిగా నూనె వేసి బాగా కలిపి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి ఇందులో 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా ఐటమ్స్ని వేసి వేయించాలి. ఇందులో నేను 3-4 యాలకులు, 3-4 లవంగాలు, ఒక మీడియం సైజ్ దాల్చిన చెక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ముక్కలుగా తుంచి వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీలో ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ 50% వేగిన తర్వాత ఇందులో గుప్పెడు మెంతి ఆకుల్ని వేసుకోవాలి. మెంతి ఆకులు వేస్తున్న క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. మీరు మాత్రం మెంతి ఆకుల్ని కంపల్సరీ వేసుకోండి. అలా వేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆనియన్స్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఆనియన్స్ కంప్లీట్గా వేగి రంగు మారిన తర్వాత ఇందులో 4-5 మీడియం సైజు టొమాటోలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. టొమాటోలు మగ్గడానికి కాస్త టైం పడుతుంది. టొమాటోలు మగ్గిన తర్వాత గరిటెతో ఒకసారి మెత్తగా నలుపుకోండి. ఇలా టొమాటోలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ కుక్ అయ్యేంత వరకు 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. చికెన్ పూర్తిగా కుక్ అవ్వడానికి 20 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇందులో అడిషనల్గా ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో అలాగే టొమాటోలో ఉన్న వాటరే కర్రీ కుక్ అవ్వడానికి సరిపోతాయి. మీరు అడిషనల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ 50% కుక్ అయిన తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిచూసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకోండి. నాకు ఉప్పు కొంచెం తక్కువగా అనిపిస్తుంది, సో నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత చికెన్ పూర్తిగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో చికెన్ పూర్తిగా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి సగం నిమ్మ చెక్కను అందులో పిండుకోండి ఫ్రెండ్స్. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల చికెన్ మరింత టేస్టీగా మారుతుంది. అంతే ఫ్రెండ్స్, మన కళ్ళ ముందు నోరూరుంచే టొమాటో చికెన్ రెడీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన బ్యాచిలర్స్ వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.